ఒక యోధుడు అంటే కత్తి బట్టి యుద్ధం చేసేటోడు మాత్రమే కాదు. ఒక యోధుడంటే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రజ్ఞాపాఠవాలు ఉండటమే, అన్నిటికి మించి ధైర్యంగా ముందుకెళ్లటమే. ఈ లక్షణాలు ఉన్న ప్రజాయోధుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటే ఒక ప్రేరణ, ఒక ధైర్యం, ఒక దిక్సూచి. అందుకే ఆయన ప్రజాపాలనలో తన అనుకున్న గమ్యాలను లక్ష్యంగా పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం అనతి కాలంలో తన గమ్యానికి చేరుకున్న ఒక యోధుడు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రజాపాలన ప్రజారంజకంగా, ప్రజలు సుభిక్షంగా ఉండడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ యువతీ యువకులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు సాగుతున్న ఒక యోధుని ప్రజాపాలన డాక్యుమెంటరీ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని కోరుతూ ఒక అభిమానిగా మంచి అక్షరంతో మీ గిరినల్ల. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోదన దేవీనాథ జయ 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 జయ. అరే ఒరే 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 మనవడా, ఎటు చూసుకుంటూ వస్తున్నావు? అరే మోకాళ్ళు మోసేతులు మొత్తం కొట్టుకపోయినాగా, ఏందిరా ఈ తొందర? కట్టన్న కడతా, కూసోరా పిల్లగా, కూసో. రక్తం కారుతుందిగా, ఇడ కూసారా, ఇడ కూసో. అబ్బా పెద్ద దెబ్బే తగిలిందిగా, రక్తం కూడా ఎమగారుతుంది. నేను ఈడ చెప్తుంటే నువ్వేడ చూస్తున్నావు పిల్లగా? తాత, పెద్ద ఫోటో ఎవరిది? ఏది? అది ఆయన. మహాయోధుడు. ఆ యోధుని కథ చెప్తే ఏంటవా? వింటా తాత, చెప్పు. గతం 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కొండారెడ్డిపల్లె దగ్గరలోని గంగోరుపల్లె అనే ఊరిలో యనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ పుణ్యదంపతులకు జన్మించిన ఆ మహానుభావుడే మన రేవంత్ రెడ్డి యనుముల. 1982వ సంవత్సరంలో 7వ తరగతి చదువుతున్న సమయంలో నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి కూర్చోండి. ధన్యవాదాలు సార్. పిల్లలు, ఇవాళ మీకు ఒక గొప్ప పాఠం చెప్పబోతున్నా. అదేంటంటే ప్రజలు, రాజకీయాలు. ఇంతకంటే ముందు భవిష్యత్తులో మీరేం కాబోతున్నారో ముందు నాకు చెప్పాలి. ముందుగా మా రాధిక, పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవుతావమ్మా? సార్, నేను పెద్దయ్యాక కలెక్టర్ అవుతా సార్. వావ్, కలెక్టర్! గట్టిగా చెప్పట్లు. పద్మ, నువ్వురా, నువ్వేమైతావు? పెద్దగా అయినాక డాక్టర్ అవుతా సార్. వెరీ గుడ్. అసలు మగపిల్లలో మన సురేందర్ రెడ్డి ఏం చెప్తాడు? సురేందర్ రెడ్డి, నువ్వే కాబోతున్నావు? సార్, నేను పెద్దగా అయ్యాక పోలీస్ అయి దొంగల్ని పట్టుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కూడా భవిష్యత్తులో మీరేమవ్వబోతున్నారో చెప్తున్నారు. రేవంత్, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినట్టే పుట్టదు జనులా. పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము రేవంత్, ఏందిది? ఇంత పెద్ద పెద్ద బొమ్మలు, ఇంత లోతైన రాతలు. అసలు నువ్వు ఏమవుతావు? నేను ముఖ్యమంత్రి నైతా.
సైలెన్స్. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? అవును సార్, నేను ముఖ్యమంత్రినైతా. అసలు ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలుసా? తెలియదు సార్. మా బాబు చెప్పిండు నేను ముఖ్యమంత్రి కావాలని. మరేం తెలవకుండానే ముఖ్యమంత్రి ఏం చేస్తావు? ప్రజలకి మంచి చేస్తా సార్. ప్రజలకు మంచి చేయాలంటే వీళ్ళందరూ చెప్పినట్టు డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లాయర్ కావచ్చు. వాళ్ళందరూ ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేస్తారంట కదా సార్. ప్రజల కష్టాలు తీరాలంటే ముఖ్యమంత్రి కావాలంట కదా సార్. అందుకనే నేను ముఖ్యమంత్రిని వాళ్ళతో మంచి చేయిస్తా సార్. రేవంత్, నీ ధైర్యం, నీ మాట తీరు, నీ చురుకుదనం నీ కాగితం మీద రాతలు కాదు, ప్రజల తలరాతలు మార్చే శక్తి నీలో ఉంది. నీ ఆలోచన నుండి ఏదో ఒక రోజు నాయకుడు పుడతాడు. నాయకుడే కాదు, ఒక పోరాట యోధుడు పుడతాడు. ఎవరి ఊహలకు అందని ఒక మహాయోధుడు అవుతావు. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలల్లో పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో, చోరు మీద తన పోరును నడిపినాడే. హరణిపై నినదించి తప్పునే ఎదిరించి, వదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు వద్దిన సేతితోనే, ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే. రేవంతన్న చూడే. రేవంత్ రెడ్డికి చిన్నతనం నుండే ఇతరులకు సాయం చేసే గుణం, అందరినీ అక్కున చేర్చుకునే గుణం ఉండడం వల్ల చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. ఊరిలో ఎక్కడ ఏ కొట్లాట జరిగినా వెళ్లి ఆ గొడవను ఆపేవాడు. రేవంత్ రెడ్డి కళ్ల ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే వారికి న్యాయం జరిగేలా చేసి అందరి మెప్పు పొందేవాడు. 10వ తరగతి వరకు వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ వరకు ప్రభుత్వ కళాశాలలో చదివి డిగ్రీ కోసం పట్నం వెళ్లి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి అనుసంధానమైన ఆర్ట్స్ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ BA పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల కాలేజీలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటూ విద్యార్థుల సమస్యలపై పోరాడి అందరి దృష్టిలో మంచి నాయకుడిగా మెప్పు పొందాడు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారుతాయో మన జీవితాలు ఎప్పుడు మారుతాయో. ప్రభుత్వం మార్గం దేనికి? మనల్లాగం చేసి నీకు తప్ప ఏముండదు. ఇయ్యాలెట్టున్నామో రేపు గట్టనే ఉంటావు. నా మాట నమ్ము, ఇయ్యాలెట్టున్నామో రేపు అధ్వానంగా ఉంటావు, ఇంకా అధ్వానంగా ఉంటావు. ఏమో అయ్యా, నీకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది, మీకు కూడా గట్టే అనిపిస్తుంది. నమస్తే 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 రాజానా, నమస్తే. నమస్తే నమస్తే అన్న, రేపు మన ప్రాంతానికి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నా అన్న. మీరందరూ కలిసి భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే మీ అందరి తలరాతలు మారుస్తా అన్న. దయచేసి మీరంతా నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నానన్న. ఉంటాను. నమస్తే. అరే, నువ్వు రేవంత్ కదా? నమస్కారం గురువుగారు. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. కానీ రేవంత్, నువ్వేం లేదు. ఆ కళ్ళల్లో పరధ్యానం, నీ అడుగులలో తడబాటు ఏమైంది? గురువుగారు, ప్రజలను వాళ్ళ కష్టాలను చూస్తుంటే నా మనసు ఇరిగిపోయినట్టుంది. ఎవరింటికి పోయినా అప్పులే, ఎవరిని అడిగినా ఆసుపత్రి బిల్లుల బాధే, రైతుల ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా కష్టాలే. కన్నీళ్లే ఈ జనాల రాతలు సార్. ఎప్పుడు మారుతాయి సార్? నిజమే రేవంత్, కానీ వాళ్ళ తలరాత అట్లున్నది. మనం ఏం చేస్తాం చెప్పు? బాధపడుడు తప్ప. మీకు గుర్తుంది కదా గురువుగారు, మీరెప్పుడు చెప్పేటోళ్ళు, ఒక నిజమైన నాయకుడు, ప్రజల బాధను తన బాధలా భావించే నాయకుడు, ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకుడు, వాళ్లకు తోడుండే నాయకుడు వస్తాడని. అప్పుడే ఈ ప్రజల తలరాత మారుతుంది అని. ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ప్రజల మంచి కోరుకునే నాయకుడు అసలు వస్తాడా రాడా? ఈ ప్రజలు ఇలా కష్టాలలో మగ్గిపోవుడేనా? ఇక వాళ్లను బాగు చేసేటోళ్ళు ఎవరు లేరా? చెప్పండి గురువుగారు, చెప్పండి. ఎప్పుడు వస్తాడు ఈ నాయకుడు? అసలు ఉన్నాడా లేడా? దేవుడు కూడా ఈ ప్రజల బాధను చూస్తే చాలా అనిపించట్లేదా గురువుగారు? రేవంత్, నువ్వు 7th క్లాస్లో చెప్పిన మాట గుర్తున్నదా? నేను ముఖ్యమంత్రినైతా.
ప్రజల తలరాతలు మార్చడానికి ముఖ్యమంత్రి అవుతాను సార్ అన్నావు. అప్పుడు నువ్వు చిన్నోడి. కానీ ఆ మాటలో ఉన్న నిజం ఈ గురువు గుండె లోపల తాకింది. ఇప్పుడు చూస్తుంటే నువ్వు చిన్నప్పుడు చెప్పిన ఆ మాట ఈరోజు నిజమయ్యే టైం వచ్చింది. ప్రజల కష్టాలు, ప్రజల బాధలు నువ్వు నిజంగా తీర్చాలంటే నీకు కావలసిన ఈ పుస్తకాలు కాదు, నీకు పదవి కావాలి. నువ్వు ప్రజానాయకుడు కావాలి. తెలంగాణ పౌరుషం మళ్ళీ మీసం మెలేయాలి. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. నాయకుడిగా అడుగు వేసే మొదటి అవకాశం. నామినేషన్ వేయాలి. రేవంత్, నీ లోపల ఉన్న పోరాట యోధుని బయటకు తీ. మన ప్రజల కష్టాలు తీర్చు. ఈ ప్రజల కష్టాలు తీర్చు. రేవంత్ అనేవాడు ప్రజల మనిషి కావాలి. రేవంత్ అనేవాడు ఒక పోరాట యోధుడు కావాలి. మాడ్గుల్ మండల్ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రజల మనిషయ్యాడు. అయినా రేవంత్ రెడ్డి మనస్సులో ఏదో ఊగిసలాట. 2007లో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ అంతటా రేవంత్ రెడ్డి పేరు మారుమోగుతోంది. రేవంత్ రెడ్డి అప్పుడే ప్రజలు మెచ్చిన నాయకుడయ్యారు. కోడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. 2019లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. Thank you, Adhyaksh Mahoday. My constituency is Malkajgiri constituency from Telangana. India's biggest constituency. I have 32 lakh votes. Yes, sir. 32.5 lakhs. Yes, sir. तो जहाँ पर बिहार से लेकर गुजरात तक, महाराष्ट्र से लेकर मलयाली तक, राजस्थान से लेकर कर्नाटक तक सब लोग मेरे कॉन्स्टिट्यूंसी में है. वो मिनी इंडिया. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణ అంతా పాదయాత్ర చేశాడు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చిన్నప్పుడు తాను రాసిన రాతలు చూసి తాను ప్రజల తలరాతలు మారుస్తాను అని చెప్పిన నాగయ్య సారు మాటలు గుర్తుకొచ్చి వెంటనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీలు గుర్తుకొచ్చాయి. అవే 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలను అమలు చేస్తూ తెలంగాణ ప్రజలు రాతలు మార్చే దిశగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం. అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన పూర్తి స్థాయి వరకు ప్రజల్లోకి వెళ్ళిందో లేదో చూద్దాం రండి. ఏమవ్వా చాలా సంతోషంగా కనపడుతున్నావు, ఏంది సంగతి? అవు బిడ్డ, నా పెద్ద కొడుకు చాలా మంచిగా చూసుకుంటాడు, అందుకే ఈ సంతోషం. నీ పెద్ద కొడుక ఎవరమ్మా ఆయన? అగో
అక్కడున్నాడు. ఎక్కడమ్మా? నాకు కనిపిస్తలేడు. ఆ? చూపిస్తారా బిడ్డ? ఆ, రా. ఎక్కడమ్మా? ఆ? ఇగో ఇక్కడ. ఆ? అతను మన తెలంగాణ ముఖ్యమంత్రి కదమ్మా. ఆయనే నా పెద్ద బిడ్డ. ఆయన మన తెలంగాణ ముఖ్యమంత్రి కదమ్మా. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన మా పెద్ద కొడుకు. ఎందుకో తెలుసా? ఆయన ప్రతి నెల రేషన్ కింద సన్నబియ్యం ఇస్తున్నాడు. నా కొడుకు సన్నబియ్యం ఇస్తున్నాడు. నా కూతుర్ని ఎప్పుడైనా చూడాలని అనుకున్నప్పుడు నా కూతురు దగ్గరికి పోనికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా నా కొడుకు, నా పెద్ద కొడుకు ఇస్తున్నాడు. మా ఆయన బ్యాంకులో చేసిన 2 లక్షల అప్పును రుణమాఫీ చేసి మాకు కష్టాలు లేకుండా చేసిండు. ఇంతకన్నా ఏం చేయాలి? అందుకే మా కడుపున పుట్టకపోయినా ఆయన మా పెద్ద కొడుకు. ఇంత మాట్లాడుతున్నావు కదమ్మా, ఇంత గొప్పగా చెప్పినావు. మరి ఈ ఇంట్లో ఉంటున్నావేంది? ఈ ఇంట్లో ఉంటానా? ఏ ఇంట్లో ఉంటానో నీకు చూపి. రా. ఇదే బిడ్డ నా పెద్ద కొడుకు కట్టిస్తాన ఇల్లు. ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. పేదవాడి కడుపు నింపాలి. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే. మా నిరుపేదల బతుకుల్లో నీడవు నువ్వే. మా కంట నీరు తుడిచి మా వాడయ్యావే. మా దోసలు కల్లార చూసి ఎదిగినావులే. మా ఆశలు తీర్చడమే ఆశయమన్నవులే. మా ఆకలి మాత్రమే కాదు ఆరోగ్యం ముఖ్యమంటూ పల్లె పల్లెకు పండగ తెచ్చినవే. కోరే వంతన్న పల్లెంలో పరమాన్నం అయినవే. సరే అవ్వ, అయితే ఇంక నేను వెళ్ళొస్తాను. ఆ? మంచిది బిడ్డ. చూశారుగా ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకి ఎలా వెళ్తున్నాయో. ఇంకా మరి కొందరిని అడిగి తెలుసుకుందాం రండి. ఓమ్మా. పిల్లలు బాగున్నారా? మంచిగా ఉన్నారా? అంత మంచిగానే ఉన్నారా? మంచిగా ఉన్నారు. ఆ. ఇయ్యు. పర్వాలేదు, తీసుకోరా. మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అయింది. మళ్ళా లోన్ తెచ్చుకున్నా, బర్లను పెంచుకున్నా, సంతోషంగా ఉన్నా. తీసుకో. తీసుకో. కంట నీరు తీసే రైతన్నల పంట రుణాలను మాఫీ చేసేనో. పెట్టుబడి సాయమై ఎదిగేటి సేనుతో భూమిని పచ్చంగా మార్చెనో. అందరము కలిసి పనిచేస్తే పని త్వరగా అయిపోతుంది. అవునక్క. అమ్మా, పెద్దమ్మ, మీరు రాజులు మారినారు, రాజాలు మారినాయి, రాతే మారలేదు ఆడబిడ్డకు. రాతే మారలేదు ఆడబిడ్డకు. ఇన్నాళ్లకు వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ఇలువే పెరిగినాది ప్రతి మహిళకు. ఇలువే పెరిగినాది ప్రతి మహిళకు. పుట్టిల్లు మెట్టి నిల్ల మన పేరున ఉండదెప్పుడు. మన పేరు మీద వచ్చే మహిళా శక్తి భవనం. ఇంకాని మనుషులకి అన్నం పెట్టిన మనము ఇయాల ఊరందరి కన్న పూర్ణలం.
అవునరా, ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మహిళలందరము ఒక్కటైపోయాం. మహిళా శక్తితో ఎన్నో పథకాలిచ్చి మాకెంతో సాయం చేస్తున్నాడు. ప్రజాప్రభుత్వంలో మహిళలందరము చాలా హ్యాపీగా ఉన్నాం రా. అందరం కలిసి ఉంటున్నాం ఇప్పుడు. ఇప్పుడు అందరం కలిసి అవునక్క, మంచిగా ఉంటున్నాం మనం కదా. ఎప్పుడు గిట్లనే ఎప్పుడు ఉండాలా? ఇట్లనే ఉండాలా. అయ్యో బిడ్డ రండయ్యా. అయ్యా ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అయ్యా. అయ్యో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవయ్యా. అయ్యో అయ్యో ఎవరైనా కాపాడండి అయ్యా. ఆగండి ఆగండి. అమ్మా, మీ కొడుకు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడైతే చాలా చక్కగా ఉన్నాడు. మమ్మల్ని కాపాడారయ్యా. సార్, ఇంత పెద్ద హాస్పిటల్లో నా కొడుకును కాపాడారు, కానీ నా దగ్గర డబ్బులు లేవయ్యా. మీరు మాత్రం డబ్బుల గురించి ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం CMRF అనే గొప్ప స్కీమ్ వచ్చింది. ఇందులో మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా గవర్నమెంటే చూసుకుంటుంది. నిజమా సార్? ప్రాణం ప్రమాదంలో పడితే మనిషికి డబ్బు కాదు ముఖ్యం, ధైర్యం కావాలి. పక్కన నిలబడే చెయ్యి కావాలి. మన తెలంగాణలో ఉన్న ఆ చెయ్యి ఒక్కటే, ముఖ్యమంత్రి సహాయ నిధి. పేదోడి చికిత్స కోసం ఇల్లు గుల్లయ్యే రోజులు పోయాయి. ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కార్మికుడైనా కావచ్చు, పేద తల్లైనా కావచ్చు, ప్రాణవాయువులాగే చివరి క్షణం వరకు మీకు తోడుండేదే ఈ గవర్నమెంట్. అది చెప్పడానికి పుట్టిన నిధే ఈ CMRF. ప్రాణం నిలబెట్టేది డాక్టర్ అయితే వెనకుండి కన్నీళ్లను తుడిచేదే ఈ గవర్నమెంట్ CMRF. ఇదే మన రాష్ట్రం, ఇదే మన హృదయం, ఇదే మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం, ఇదే మన రేవంత్ అన్న లక్ష్యం. అయ్యా, నాకు పుట్టింది ఒక్కడే కొడుకు, కానీ ఈరోజు నా కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలను నా పెద్దన్న రేవంత్ కాపాడిండు. నా కుటుంబాన్ని కాపాడిన మహానుభావుడు రేవంత్. మా పెద్దన్న రేవంత్ మాలాంటి పేదలకు అండగా ఉండి ప్రాణాలు పోశాడు. అందుకే రాబోయే 10 ఏళ్ళు 20 కాలాల పాటు మా రేవంత్ అన్నే మా ముఖ్యమంత్రి కావాలి. మాలాంటి పేదల కోసం ఆకాశంలాగా అండగా ఉండాలయ్యా. మా అన్న ప్రాణాలు కాపాడిన రేవంత్ మామ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. పాలకుడు సామాన్యులకే తోడతడు, మంచిని పంచే ధార్మికుడే రేవంతన్న. స్వేదం నవ్వే శ్రామికుడు, సంకల్పాల సాధకుడు, ప్రజలు మెచ్చే నాయకుడే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసావు కదా, ఏమన్నారు ఆయన? బాగా చదువుకోరాకులు మనలా నీలాంటి వాళ్ళు మళ్ళీ మాకే సెల్యూట్ కొట్టేటట్టు తయారు కావాలి, మంచి IAS ఆఫీసర్ కావాలని చెప్పారు మ్యామ్. సార్, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక్కరు కూడా డబ్బు లేదని చెప్పేసి ఈ వైద్యం చేయించుకోకుండా ఉండొద్దు. మన రాష్ట్రంలో మూగా చెవుడు సమస్య ఎప్పుడైతే గుర్తించబడుతుందో వాళ్ళ అప్లికేషన్ పెట్టగానే ఇమ్మీడియట్గా ENT హాస్పిటల్లో వైద్యం చేయించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పారు. ఆ విధంగా ENT హాస్పిటల్ కూడా మనం LOCలు చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నాం.
అరే యాదన్న, ఏడికే ఆడావిడిగా పోతున్నావు? ఈ కదా పోదువు గాని. ఊళ్ళో పెద్దోళ్ళందరూ ఇన్నే ఉండ్రుగా. నమస్తే అలీబాయ్. నమస్తే పంతులు గారు. నమస్తే నమస్తే. నమస్తే స్టీఫెన్ సార్. ప్రైజ్ ద లార్డ్. ఏందే యాదన్న, ఏవో పరేషాన్లా కనిపిస్తున్నావేందే? ఏం లేదు, పొరగాళ్లకు బాగా సెలవులు అయిపోయినాయి కదా, ఏ బల్లెవు తోలుదామా ఎట్లా చేద్దామా అని. అరే అవు అలీబాయ్, ఇప్పుడు మీ పిల్లగాన్ని ఏ హాస్టల్లో తోలినావు? పంతులు గారు, మీ పిల్లగాన్ని ఏ స్కూల్లో తోలినావు? స్టీఫెన్ సార్, మీ బాబును ఏ హాస్టల్కి పంపించినావు? ఓ యాదన్న, మా పిల్లలందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకే పంపిస్తాం. ఇంటిగ్రేటెడా అంటే ఏందో? గది కూడా తెలియదాని యాదన్న. మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మనలాంటి పేదోళ్ల పిల్లలు కూడా పెద్ద చదువులు మంచిగా చదువుకోవాలని రేవంత్ అన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్టార్ట్ చేసిండు. అవునా? అవును యాదయ్య, మన దేశంలోనే కులమత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం లెక్క మన పిల్లలందర్నీ ఒకటే చోట చదువుకోవాలని 15,000 కోట్లు పెట్టి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేసింది మన రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం. మన రేవంత్ అన్న ప్రజాప్రభుత్వంలా ప్రతి పేదోళ్ళు హాస్టళ్లలో మంచిగా చదువుకోవాలని 20-25 ఎకరాల స్కూళ్లు కట్టి ఫ్రీగా హాస్టల్, భోజనం, యూనిఫామ్ అలాగే పుస్తకాల పంపిణీ చేస్తారు. కార్పొరేట్ స్కూళ్లకు సమానంగా ఈ స్మార్ట్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, స్పోర్ట్స్ గ్రౌండ్లు, లైబ్రరీ, హెల్త్ చెకప్లు కూడా చేస్తారు. నిజంగా నాకు తెలియదు ఇది. మన రేవంత్ అన్న ప్రజాప్రభుత్వంలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంత మంచిగా చేస్తుండని నేనిప్పుడే తీసుకుపోయి మా పోరగాళ్ళనాడ ఏర్పిస్తా. మన రేవంత్ అన్న ఏం చెప్తున్నాడంటే ఇంటర్మీడియట్ కాలేజీలలా, రెసిడెన్షియల్ స్కూళ్ళలా డైట్ ఛార్జీలు అలాగే కాస్మెటిక్ ఛార్జీలు పెంచి మన పిల్లల భవిష్యత్తును మంచిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మన ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మార్పు వెనుకున్నది మన రేవంత్ అన్న. పల్లెల్లో పేద పిల్లల భవిష్యత్తు కొరకు ఒక కింగిలా నిలబడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కూళ్లు ఊకే కట్టలేదు, మన పిల్లల హిస్టరీ మార్చేటందుకు బంగారం లాంటి భవిష్యత్తు నిర్మించిండ్రు. మా పిల్లల్ని వచ్చే సంవత్సరం నుండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి పంపిస్తాం. कास्ट डिफरेंसेस, जाति विवक्षा, सरकार इतने साल से कोई भी सरकार आप देखो एससी हॉस्टल अलगे, एसटी हॉस्टल अलगे, ओबीसी हॉस्टल अलगे, माइनॉरिटी हॉस्टल अलगे, जहाँ पर आप जाति विवक्षा छोड़ना चाहते हैं मगर वहीं पर सरकार पैसों से आप अलग अलग वर्टिकल बना. इसीलिए मैं मुख्यमंत्री बनते ही ये कह दिया कि हमारे डिप्टी चीफ मिनिस्टर से भाई ये हमारे समस्या को हल नहीं करने वाला है, इसीलिए वो पूरा छोड़ दो. वी हैव टू क्रिएट ए place where SC, ST, BC, minority, all other upper caste people can study in one place. That is how we have conceived Young India Integrated Residential Schools. Have given 100 schools. I'm spending each school 200 crores to develop that infrastructure with 25 acres campus. You know better than me how education. ఇగో పంతులు గారు, మా రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం కోసం 10 కాలాలు సల్లంగా ఉండేటట్లు పూజలు చేయి. ఓ స్టీఫెన్ సార్, మీరు కూడా మా రేవంత్ అన్న ప్రభుత్వం సల్లంగా ఉండాలని ప్రార్థన చేయండి. అలాగే అలీబాయ్, భాయ్, ఆ అల్లాకి మా రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం సల్లంగా ఉండాలని నమాజ్ చేయి. తప్పకుండా యాదన్నా. మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. భూమి కాదు సమస్య, ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు. వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు, ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం వెనుకబాటుతనము. చదువు ఉంటే ముందడిగేస్తారు. ఇవాళ మీ బిడ్డలే మా కాశీం, భూమి ఎంతుందో నాకు తెలియదు. ప్రొఫెసర్ కాశీం ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయ్యి ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు, వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు. వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టి ఈ
ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది. జయ హో రేవంతన్న జయ హో రేవంతన్న జయ హో రేవంతన్న. సంక్షేమాల పాలకుడు సామాన్యులకే తోడతడు మంచిని పంచే ధార్మికుడే రేవంతన్న. జయ హో రేవంతన్న జయ హో రేవంతన్న జయ హో రేవంతన్న. అరే చూడండిరా, అబ్బబ్బబ్బ ఏం రాజకీయ నాయకులు రా బాబు. ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకుంటూ సోషల్ మీడియాని దడదల్లాడిస్తుళ్ళు. మనకైతే మస్తు టైంపాస్ అవుతుంది. ఏం చూసుకుంటా నవ్వుకుంటారా? సోషల్ మీడియాలో వచ్చే బూత్ ట్రోల్ చూసి టైం వేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తానరా? అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటానరా? మళ్ళా ఓట్ల టైం ఎప్పుడు చూసుకుందాం, ఇవన్నీ అవసరమా? అసలు ఏం జరుగుతుందని తెలవాలి కదరా, అప్పుడే ఓటు ఎవరికి వేయాలనే తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదంట కదరా. ఎవరు చెప్పాడురా? నమస్కారం అన్న. ఇగో సోషల్ మీడియాలో ఏం చూసినా గదే న్యూస్. మనం మోసపోయిన మారా. అవునరా, మీరు మోసపోయినరు. అంతేంటావా? అవును, మీరు మోసపోయారా. మిమ్మల్ని మోసం చేసింది ఈ సోషల్ మీడియానేరా. మరి గదేందన్న అట్లన్నావు? మీకు చాలా ముచ్చట్లు తెలవాలరా. ముందు ఆ సోషల్ మీడియాని పక్కన పెట్టి నిజాలు మాట్లాడుకుందాం. అదేందన్న గంత సీరియస్ అయినావు? అసలు మన ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకపోతే ఎట్లరా? అసలు మన రేవంత్ అన్న ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తుందో తెలుసారా? మన సొంత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రూప్ 1 పోస్టులు ఇచ్చింది ఎవర్రా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక కొలువుల జాతరని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న 562 మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మన రేవంత్ అన్న ప్రభుత్వం పోయిన సంవత్సరం మొత్తం ఉద్యోగాల పండగల లెక్క సంవత్సరం మొత్తం పరీక్షలు జరిగినాయి. మరి చేసింది ఎవర్రా? అది చేసింది మన రేవంత్ అన్న ప్రభుత్వం. మన రేవంత్ అన్న ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ చేసిందా లేదా? చేస్తుందన్నా. మరి మన రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం పనిచేస్తుందా లేదా? చేస్తుందన్నా. సరే, హైడ్రా అంటే ఏంటో తెలుసారా మీకు? కులగొడతారంటే కదా. ఎవరు చెప్పిండ్రా? మళ్ళీ ఆ సోషల్ మీడియానా? అవ్వన్నా, అన్ని కూలగొట్టుడు కాదురా. ఎవరైనా సరే రూల్స్కి అగెనెస్ట్గా చెరువులు కబ్జా చేసినా, నాలాలు కబ్జా చేసినా, ఎవరైనా సరే ఏదైనా కట్టినా వాటిని కూల్చేస్తుందిరా. హైదరాబాద్ వరదలలో ఎన్ని కొట్టుకుపోయినరా? చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు,
లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు అవునా, అసలు విషయం ఇంకా ఉందిరా. మనకి నీళ్ళ కరువు ఎందుకు వస్తుంది? ఇట్లా అడ్డదిడ్డంగా ఏడబడితే ఆడ చెరువుల్లో మట్టి నింపితే ఇక కరువు రాకపోతే ఏమొస్తుందిరా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష. పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా 100% ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసి వెనకటికి భగీరథుడు గంగమ్మని తపస్సు చేసి భూమి దగ్గర తీసుకొస్తే ఇప్పుడు మనం చెరువులు కబ్జాలు చేసి ఆ గంగమ్మని పాతాళానికి తొక్కుతానం. అసలు ఎట్లున్నదంటే చెంబులో ఉన్న నీళ్ళని పారబోసి వర్షం కావాలి అని మీది చూసినట్టుంది. ఇక పోతే మన సోషల్ మీడియా వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీకుతారు వాళ్ళు. అందుకే మన రేవంత్ అన్న అన్ని కబ్జాలు తీసి పడేసి చెరువులు కుంటలు కాపాడుతానని, గంగమ్మ తల్లి లెక్క మళ్ళా నిండు నీళ్లు పొంగుతాయని, బతుకమ్మ కుంటను బతికిస్తానని శపథం చేసిండు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివినాం కదా, అశోకుడు చెరువులు దవ్వించిండని. ఊడిపోయిన మట్టి చెరువుల్ని మళ్ళీ నిండు నీళ్ల చెరువుల్లాగా మార్చింది మన రేవంత్ అన్నరా. నిజం మాట్లాడవన్నా. పార్టీలు ఎన్నైనా కావచ్చు, జెండాలు ఏవైనా కావచ్చు, కానీ మంచి పని చేసేటోళ్ళని గుర్తించాలి, గౌరవించాలి. ఇప్పుడు చెప్పండ్రా, మనం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దామా లేకపోతే ఆ సోషల్ మీడియా నమ్ముదామా? ఉన్న చెరువుల్ని మంచిగా చూసుకోండ్రా అంటే ఏందిరా నొప్పి మీకు? అవునా, ఇవాళ రేపు మంచి చెప్పినోడేమో పగోడెత్తుండు, పొగినోడేమో సుట్టమైతుండు. ఈ అబద్ధాలు చెప్పేటోళ్ళ గురించి మనకెందుకురా? అయినా మళ్ళీ ఎండాకాలం రాగానే మన అమ్మోళ్ళు చెల్లోళ్ళు బోరింగ్ కాడికి నడుచుకుంటా పోయి నీళ్లు తేవాలి. అప్పుడు గుర్తొస్తుంది, అరే రేవంత్ అని చెప్పినట్టు మన చెరువును మంచిగా చూసుకుంటే సరిపోయేది కదా అని. ఇప్పుడు మన నోట్లో మనమే మన్ను కొట్టుకున్నట్టు కదరా. మన రేవంత్ అన్నకే మనం సపోర్ట్ చేయాలన్నా. అన్నా, ఇంకా మన రేవంత్ అన్న ప్రభుత్వం ఏమేం చేస్తుందన్నా కొంచెం చెప్పన్నా. ఈ సోషల్ మీడియాని నమ్మేటట్లు లేము. చెప్తాన్రా. ఈగల్ టీమ్ అనే పేరు విన్నారా? ఏమన్నా అది తెలియదు. చెప్పండ్రా, ఇప్పుడు యూత్కున్న అతిపెద్ద సమస్య ఏంటి? గ్యాంబ్లింగ్, రేసింగ్, ఆన్లైన్ గేమ్స్, అన్నిటికన్నా పెద్దది డ్రగ్స్ అన్న. కరెక్ట్గా చెప్పినవరా. కానీ మీకు తెలవంది ఏంటంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం ఈ డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా చంపేయడానికి పెట్టిన డిపార్ట్మెంట్ పేరే ఈ ఈగల్ టీం. అవునన్నా, మాకు తెలియనే లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ గ్యాప్లోనే మన ఈగల్ టీం ఎంతోమంది డ్రగ్స్ డీల్ చేసే వాళ్ళని ఏసి పడేసి ఉంటుంది. అయినా ఎవ్వరికేం తెలియదు. మన రేవంత్ అన్న ఎన్ని మంచి పనులు చేసిండు, అసలు ఎప్పుడు విమర్శిస్తారేందన్నా? పేరు కోసమైతే అన్ని న్యూస్ పేపర్స్లో యాడ్స్ ఇచ్చుకోవచ్చురా. కానీ మన రేవంత్ అన్న మాటలు చెప్పే రకం కాదు, చేతల్లో చేసి చూపించే రకం. అందుకే సైలెంట్గా ఈ సిటీలలో ఊళ్ళల్లో ఉన్న డ్రగ్స్ సప్లయర్స్ని పూర్తిగా ఏరిపారేయటానికి ఈ ఈగల్స్ టీమ్స్ని తీసుకొచ్చారు. ఇది మాత్రం నిజంగా గ్రేట్ అన్నా. గ్రేట్ ఏందిరా, మన యూత్ అంతా డ్రగ్స్కి బానిసై మనకు వచ్చే తరంలో ఎవడో మిగలరా బై. మన భవిష్యత్ తరాలను కాపాడేందుకు వచ్చిన దేవుడురా మన రేవంత్ అన్న. కరెక్ట్ అన్నా. జై రేవంత్ అన్న. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తే సరే, అసలు మంచే చేయలేదంటే ఎలారా? 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష. ఐఎస్ఐ తీవ్రవాదులను, కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో, పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష, ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు. ఓపెన్ ఎయిర్ చేయలు వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్ బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. అలాంటి వాళ్ళని పట్టించుకోవడం వేస్ట్. మన రేవంత్ అన్న ప్రభుత్వం హైదరాబాద్కి మిస్ వరల్డ్ పోటీల్ని తీసుకొచ్చింది. ఏ ఊకో అన్నా, గా మిస్ వరల్డ్ పోటీలు గీడ పెడితే మనకేం లాభం? అబ్బో, బాగా చెప్పినావు తమ్ముడు. కానీ మన రేవంత్ అన్న ఆయనకేం లాభమని చూసుకోవట్లేదు. మరి తెలంగాణ ప్రపంచపటంలా నిలవాలి.
హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చాలి. అందుకే మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్లో జరిపింది. ఎవడు ఏమన్నా సరే తెలంగాణను అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టాలి. ఇక్కడ ప్రతిభను ప్రపంచం మొత్తం చాటి చెప్పాలి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ చూస్తే రేపు ఒలింపిక్స్ కూడా మన రాష్ట్రంలోనే చేయొచ్చురా అన్నట్టు ఈ ఈవెంట్తోనే ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కరెక్ట్గా చెప్పాలంటే మహాభారతంలో ఒక పక్క భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఇట్లా ఎంతమంది తురుముకాన్లున్న యుద్ధంలా వెనక్కి తిరిగి చూడని అర్జునుని లెక్క మన రేవంత్ అన్న తెలంగాణ అభివృద్ధి కోసం తానేం చెయ్యాలో చేసుకుంటూ ముందుకు పోతుండు. తెలంగాణ బ్రాండ్ పెరగాలంటే ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేయాల్సి వస్తుంది. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రభుత్వం తెలంగాణ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమైన ఆలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, మేడారం, బాసర, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. యాదాద్రి అనే పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చి విమాన గోపురం, బంగారుపూత పనులు, మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. యాదగిరిగుట్ట వంటి ప్రధాన ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దేవాలయ బోర్డులు ఏర్పాటు చేయాలని, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించి వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం సోదరుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని 815 మసీదులకు హైదరాబాదుతో సహా ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం ఇమాంలు మరియు మోయజ్జిన్లకు నెలవారీ హజారా భత్యమివ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వర్గాల వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రైస్తవ సమాజాభివృద్ధి కోసం పలు పథకాలు ప్రకటించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న మెదక్ చర్చితో సహా పలు ప్రముఖ చర్చిల శతాబ్ది ఉత్సవాలు మరియు అభివృద్ధి పనులకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించనున్నట్టు తెలియజేశారు. పాస్టర్లకు నెలవారీ గౌరవ వేతనం, విశాలమైన కమ్యూనిటీ హాల్ అవసరం వంటి అంశాలపై క్రైస్తవ ప్రతినిధులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అంతేనా, టూరిజం డెవలప్మెంట్ కూడా చేస్తుండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రధాన అడుగుగా భావించి పలు కీలక ఆలోచనలు చేపట్టింది. ఈ సంవత్సరం హెలికాప్టర్ రైడ్స్, నీటి మార్గ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి వినూత్న ఆఫర్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా గోదావరి తీరాన వెలసిన కాళేశ్వరం టెంపుల్ టూరిజం కారిడార్గా తీర్చిదిద్దేందుకు గాను 200 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించగా, అడవి సంరక్షిత వన్య ప్రాంతాలు, జిల్లా ప్రాంతాల్లో ఈకో టూరిజం అభివృద్ధిపై కూడా రెవెన్యూ అధికారులు కార్యాచరణలు ప్రారంభించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు. Now I request Honorable CM Garu to release Telangana state song and its official rendition. Release of Telangana state song and its official rendition by our Honorable Jaya Jaya He Telangana Janani Jaya Ketanam Mukoti Gontukalu Okkataina Chetanam Taratarala Charitagala Talli Neerajanam Adapadana Nee Pillalu Pranamillina Shubhatarunam Jai Telangana Jai Jai Telangana Jai Telangana Jai Jai Telangana. ముఖ్యంగా మన తెలంగాణకు గర్వకారణమైన మన సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక గుర్తింపును కాపాడే దిశగా పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టింది. హైదరాబాదులో 100 కంటే ఎక్కువ స్మారక కట్టడాలతో కూడిన ఖుత్బు షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర చరిత్రను భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించే చర్యలు ప్రారంభించింది. సంస్కృతిపరమైన సమగ్రతకు బలాన్ని చేకూర్చింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పచ్చని సీరా కట్టుకొని 10 కంకులు సేత పట్టుకొని, పచ్చని సీరా కట్టుకొని వరి కంకులు సేత పట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, మా బతుకులనే తీర్చిదిద్దగా నిలువెత్తు బతుకమ్మవై
తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. రాష్ట్ర గుర్తింపును మరింత బలపరిచి తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక స్థానం కల్పించింది. జై రేవంత్ అన్న. జై జై రేవంత్ అన్న. రాబోయే 10 సంవత్సరాల్లో మన తెలంగాణ కూడా ఒక సింగపూర్, ఒక జపాన్, ఒక న్యూయార్క్ సిటీతో పోటీ పడేలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఫ్రీ బస్సెస్ స్కీమ్ పెట్టారన్నమాట. అసలు ఇది నిజంగానే స్టూడెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. అలాగే మేము ఎన్నో రోజుల నుంచి మంచి ఫుడ్ తినట్లేదు. మా హాస్టల్ మెస్ ఫీజు కూడా పెంచి 1500 నుంచి 2500 వరకు చేశారు. తానే విద్యార్థి అయి మా విద్యార్థుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్నాడు. ఈ సోషల్ మీడియా వల్ల ఒక మంచి జరిగిందన్నా. ఏమైందిరా, ఎందుకు ఇంకా డల్గా ఉన్నావు? ప్రపంచ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన రేవంత్ అన్న ప్రజాకవి అందెశ్రీ చనిపోతే తన ఇంటికెళ్ళి పాడమోసిండు. ఆయన చెవిలో అన్నా అని ప్రేమగా పిలిచిండు. వాళ్ళింటికి పెద్ద దిక్కయిండు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూస్తామన్నా? ఇన్నేళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూసినాం గాని ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూసుండమన్నా. ఇది మనం చేసుకున్న పుణ్యం. అందుకే జై తెలంగాణ, జై రేవంత్ అన్న. రాజు, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇవన్నీ అందరికీ కావాలన్నా, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది కూడు, గూడు, గుడ్డ, వీటితో పాటు ఉద్యోగం. మరి వాటి సంగతి ఏందన్నా? మంచి ప్రశ్న అడిగావు రాజు. ఈ ప్రశ్నే ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నా. దీనికోసమే మన రేవంత్ అన్న ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా భవిష్యత్ అవసరాలకు సర్దుబాటు చేసే విధంగా రూపొందించిన దశాబ్ద ప్రణాళిక. శ్రీశైలం హైవే వైపు 1000 ఎకరాల్లో అభివృద్ధి చేయబోతున్న ఈ సిటీలో ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, స్టార్టప్ జోన్లు, హెల్త్ సిటీలు, ఎడ్యుకేషన్ టౌన్షిప్స్, గ్రీన్ ఇండస్ట్రియల్ హబ్ వంటి పలు రంగాలు ఒకే చోట కేంద్రీకృతమవుతాయి. దీనివల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించబడతాయి. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో కనీసం 2 లక్షల నుండి 5 లక్షల వరకు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని ఒక అంచనా. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్, మెట్రో మొబిలిటీ, రియల్ ఎస్టేట్, హోటల్స్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, షాపింగ్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ వంటి రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. Strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it pure, pure and rare. Core urban region economy, that is called pure. Peri-urban region economy is called pure. Rural agriculture region economy is called rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is the largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర దిగ్గజాలకి, ఆహ్వానితులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ కళ ఏదైతే ఉందో, మీ బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం ఈ తెలంగాణ వైపు, ఈ హైదరాబాద్ వైపు మనం చూసేలాగా చేయగలుగుతాం, చేస్తామన్న ధైర్యం నాకు ఉంది. నా వంతు కృషి నేను చేస్తాను. నా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను, ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the #1 state. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook,
blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. And as I stand before you here today, I can say with absolute conviction that Telangana is at precisely such a pivotal juncture in its journey. We are all here in Hyderabad today when a bold manifesto for the future is about to be launched. Now, I had the privilege of reviewing this vision a short while ago, and frankly, I was astonished. And I don't use that word lightly. The great artist and inventor Michelangelo is believed to have said that the greatest danger for most of us is not that our aim is too high and we miss it, but that it is too low and we reach it. Now, after seeing the blueprint of this vision document, it's clear to me that the danger of aiming low has been decisively buried. The Chief Minister first asked me. I was very hesitant, as you will recall. And I'll be honest, at this stage in my life, I'm very, very protective of my personal time. And I had planned really to focus all my energies on Mahendra University, which is right here in Hyderabad, and on other educational initiatives that I had already committed myself to. So I was preparing myself to very politely decline this invitation to the Chief Minister. And to be honest, after spending 4 decades in business, I consider myself a reasonably tough negotiator. But I met my match. The Chief Minister listened, he smiled, and then he presented a case which made it impossible for my conscience to walk away. You clearly are someone who doesn't take no for an answer. The Chief Minister, to be honest, saw that the Young India Skills University was not just about Telangana, but about India's future. That clarity of purpose turned the request into an offer that frankly I could not refuse. And since accepting this role, my conviction in this role has only deepened. తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. आनंद जी, मैं एक किसान का लड़का हूँ, किसान परिवार से आया मैं. मुझे गरीब, कुछ लोगों के लिए, कुछ नेता लोगों के लिए गरीबी एक एक्सकर्शन है. गरीबी देखना है तो हैदराबाद से मर्सिडीज बेंज में छोटे गांव में देखे गरीब लोग कैसे रहते हैं, उन लोग देखने के लिए कोशिश करते हैं. मगर मेरे लिए गरीबी ऐसा नहीं. जहाँ पर गरीब लोग रहते हैं, जहाँ पर जाति विवक्षा है, लोगों को अनटचेबिलिटी है, मंदिर में जिसको नहीं आने देता है, उससे छोटे गांव से मैं आया. हर चीज़ मुझे पता है. गरीब कैसे सोचते हैं, एजुकेटेड अनएम्प्लॉयड यूथ क्या चाहता है, सब कुछ मुझे पता है. क्योंकि आई हैव स्टडीड इन गवर्नमेंट स्कूल, आई हैव नॉट स्टडीड इन कॉर्पोरेट स्कूल, आई हैव नॉट स्टडीड इन इंग्लिश मीडियम.
I've studied in government school. I've studied in Telugu medium. I know each and every problem in my remote villages where Adivasis, where Dalits are living. Sports University. We have 140 crore population. Unfortunately, or I'm sorry to say, we have not getting single gold medal in Olympics. So that is why I've initiated Young India Sports University to get gold medals in Olympics. जिसने नेहरू जी को, जो महात्मा गांधी जी ने ये कहा, जब आप कुछ पॉलिसी बनाने वाले गरीब और जो जिनको समाज में कुछ नहीं मिल रहा है उन लोगों की भला के लिए जो पॉलिसी बनाना है, आप याद करो, डिसीजन लो. आज मैं वही हमारा पॉलिसी डॉक्यूमेंट में मैं इतना ही सोचा, अगर ये पॉलिसी डॉक्यूमेंट आगे ये जाति विवक्षा दूर करने के लिए, गरीबी हटाने के लिए, इन लोगों को एजुकेशन, हेल्थ एंड एम्प्लॉयमेंट देने के लिए ये पॉलिसी आगे काम पे आ जाएंगे. आप लोग इतना दूर से आकर हमें मदद दिए. आगे हमारा तेलंगाना राइजिंग में आप लोग साथ देना है. साथ देने के लिए इतने दूर से आए, मैं धन्यवाद कहना चाहता हूँ सही दिल से. धन्यवाद. హైదరాబాద్ ఒకప్పుడు ముత్యాల నగరం, తరువాత చార్మినార్, గోల్కొండ ఖిల్లా, నవాబుల ఉద్యానవనం, తరువాత కాంగ్రెస్ తెచ్చిన ఆధునిక యుగపు హైటెక్ సిటీ. ఇప్పుడు ఇది మన రేవంత్ అన్న చేస్తున్న ఫ్యూచర్ సిటీ. జయ హో రేవంత్ అన్న, జయ హో రేవంత్ అన్న, జయ హో రేవంత్ అన్న. త్యాగముద్దుల నిండు స్ఫూర్తికే వారసుడితడు, జనాల గుండెల్లో నిలిచిపోతాడు. వెనుకట ప్రజలు స్వాతంత్రం కోసం కొట్లాడిల్లు కదరా. ఒక సరైన నాయకుడు వస్తే ప్రజలకు పోరాటం చేయాల్సిన పని లేదు. ఎవరిని ఫేవర్ చేయకుండా అందరికీ సమన్యాయం చేస్తాడు మన రేవంత్ అన్న. మన జాబ్ నోటిఫికేషన్స్ వెంటనే వేయించాడు రేవంత్ అన్న. నిజం రా. నిజం. ప్రజలకు కావాల్సినవి వాళ్ళు అడగక ముందే ఆ నాయకుడు ఇస్తాడు. ప్రభుత్వం అంటే ఇట్లే ఉండాలి. నిజం రా. మనం అది గర్వంగా చెప్పుకోవాలి. మన రేవంత్ అన్న ఇన్ని పనులు చేస్తానంటే మనకు తెలుసలేదురా. ప్రజలకు కావాల్సింది ఏముందిరా? చేయడానికి ఒక ఉద్యోగం, తినడానికి తిండి. ప్రభుత్వం అంటే ఇట్లనే ఉండాలా. ఇప్పుడు పేదలందరికీ ఏదో ఒక స్కీమ్ ఉందిరా. ఇప్పుడు ప్రజలు హాయిగా ఉంటున్నారు. దేశ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్, తెలంగాణ పోరాట యోధుడు మన రేవంత్ అన్న. నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవరి బాలో అయితే, అది ఎవరో తిట్టుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచిన రేవంత్ అన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను ఆవేశంలో చెప్పినా, కోపంగా చెప్పినా, బాధతో చెప్పినా, అర్థమయ్యేటట్టు చెప్పినా, అర్థం చేసుకొని చెప్పినా, ఏమి చెప్పినా నా ఆలోచన ఒక్కటే, ఈ తెలంగాణ ప్రజలకు మేలు చెయ్యాలి. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన చిన్న వయసులో. ఇంతమంది నాకంటే వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉన్నా కూడా దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఇది ఆషామాషికి వచ్చే అవకాశం కాదు అధ్యక్ష. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడుపొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100. మాటే అభయం, తన బాటే విజయం. రేవంత్ అన్న మాలో నింపే ధైర్యం. అతడే సైన్యం, యువ చైతన్యం. రేవంత్ అన్న మెరిసే కాంగ్రెస్ కిరణం. కొండారెడ్డి పల్లె బిడ్డ, తెలంగాణ రేవంత్ అన్న అడ్డ. ఒకడే నడిచిండ బెదరకుండా,
ఒక యోధుని జననం, ఒక వీరుని సాహసం, ఇంతటితోనే వీరుని కథాంతం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువా, అదే స్వేచ్ఛకై ఆరాటం. కుటుంబ పాలన అంతం కొరకు ఆగని ఈ పోరాటం. ప్రజాప్రభుత్వ పాలన కోసం ఒకటై మనమంత నిలుద్దాం. అహురాత్రులు కష్టపడి ప్రజాప్రభుత్వం ఏర్పరిచాం. సహస్ర జ్వాల తోరణంల కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం.